హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అను వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మాది పీతల కర్రీ అనమాట. మా వారు పీతలు తీసుకొచ్చారు, మాకు తినాలనిపిస్తుందని మా అత్తమ్మ గారు చేస్తున్నారనమాట. అదిగోండి ఫ్రెండ్స్, అలా చేస్తున్నారు మా అత్తమ్మ గారు. చూడండి, అదిగోండి చూడండి ఫ్రెండ్స్, మా వారు అలా విరిచేస్తున్నారనమాట వాటి కాళ్ళు. అదిగోండి మా అత్తమ్మ గారు చేస్తున్నారు, చూస్తున్నారు ఫ్రెండ్స్. అదిగోండి ఆ కాలుకి పక్కన ఉన్నది విరగొడుతున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందాక పీతలు చూపించాను కదా, వాటిని ఇలాగా నీట్గా చేసేసారనమాట. వాష్ చేశారు, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా చేశారో మా అత్తమ్మ గారు అనమాట. ఇప్పుడు వంట కూడా మా అత్తమ్మ గారే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ వేసుకున్నారు, తర్వాత అదిగోండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేశారనమాట. అలా వేసిన తర్వాత అలా గట్టిగా తిప్పుకోవాలి. ఈరోజు మా అత్తమ్మ గారు వంట చేస్తున్నారనమాట. పీతల కర్రీ మూత పెట్టేసుకోవాలి అలాగా. తర్వాత ఏమేస్తారు అత్తమ్మ గారు? టమాటీలు వేసుకోవాలంట ఫ్రెండ్స్. చూడండి, టమాటా వేస్తారు. మా అత్తమ్మ వంటలు చాలా స్పైసీగా ఉంటాయన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. భలే కారంగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. కొంచెం పసుపు వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, పసుపు వేసుకున్నాక గరిటెతో కలియబెడతారనమాట మొత్తం. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలిసిలాగా అలా చెప్తున్నారు. తర్వాత ఏమైనా వేస్తారు అత్తమ్మ గారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మేము ఏదైనా ఇంట్లోనే చేసుకుంటాం ఫ్రెండ్స్. మాకు ఇంట్లో ఫుడ్ అంటేనే ఇష్టం బాగా, బయట ఫుడ్ కంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా. తర్వాత ఏం వేస్తున్నారు అత్తమ్మ గారు? పీతలు వేస్తున్నారంటండి. అదిగోండి మా అత్తమ్మ గారే చెప్తున్నారు పీతలు వేస్తున్నానని. అదిగోండి ఫ్రెండ్స్, పీతలు వేసారనమాట. గరిటెతో అలా కలియబెడుతున్నారు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారు అత్తమ్మ గారు? తర్వాత కారం వేయాలా? చూడండి ఫ్రెండ్స్, తర్వాత కారం వేస్తారంట. అదిగోండి ఫ్రెండ్స్, కారం వేస్తున్నారు. ఏంటత్తమ్మ గారు అది? ఉప్పు వేస్తున్నారంటండి, ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఉప్పు కారం వేసి అలా మొత్తం కలియబెడతారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అదిగోండి వాటర్ వేస్తున్నారనమాట ఇప్పుడు. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తగినంత వాటర్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్,
మేము పీతలు ఇగురు కాదండి, మేము పీతల పులుసు పెట్టుకుంటున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి మూత పెట్టేస్తున్నారు మా అత్తమ్మగారు. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడేమో చింతపండు పులుసు వేస్తున్నారనమాట. అవి బాగా ఉడికి ఎగిరిపోయిందనమాట. అందుకని ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేస్తున్నారు. కొంతమంది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఫ్రెండ్స్, కొంతమంది వేసుకోరు. కానీ వేసుకుంటే టేస్ట్ వస్తుందంట మా అత్తమ్మ గారు చెప్పారనమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి కరివేపాకు వేస్తున్నారు, కొత్తిమీర కూడా వేస్తున్నారు. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ధనియాల పొడి, తర్వాత ధనియాల పొడి వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మరి అదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి చేపలు పీతల పులుసు రెడీ ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి పీతల పులుసు తక్కువగా వండుకుంటాం కాబట్టి అస్తమానం మా ఇంట్లో అయితే చేపలు వండుకుంటాం అనమాట. అందుకని వీడియో తీసినప్పుడు కొంచెం తడబడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా చేపలను తడబడుతున్నాను అనమాట. కాదు, పీతల పులుసు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మా అత్తమ్మ గారు రెడీ చేశారు. చూడండి ఫ్రెండ్స్, పీతల కూర అదిగోండి రైస్లో కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా.